నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. బంగారం ప్రియులకు బంగారం లాంటి వార్త ఇది. ఎప్పుడు అందనంత ఎత్తులో ఉండి ఆ ధరలు ఎప్పుడెప్పుడు దిగుతాయని ఎదురు చూసే ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మహిళలకు ఈ వార్త అసలు ఎంత ఎంతగా ఇష్టపడతారంటే అంతగా ఇష్టపడతారు బంగారాన్ని. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడైనా సరే 1000-2000 దిగితే బాగుండు అని అనుకునే పరిస్థితులలో ఒకవేళ 20,000కే తులం బంగారం దొరికితే నిజమే. ఇది కాస్త కొద్ది రోజుల్లో కూడా ఏదైతే కేంద్రం దీని మీద కసరత్తు చేస్తూ ఉంది, మరికొద్ది రోజుల్లో ఇది నిజమవబోతుంది. అయితే 20,000కే తులం బంగారం లేదా 20,000-30,000 లోపు తులం బంగారం ఇచ్చే అవకాశాలు ముందు ముందు రానున్నాయి. అయితే కేంద్రం నుంచి ఒక నిర్ణయం అయితే వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే బంగారం వ్యాపారాలతో కసరత్తులు చేస్తూ ఉంది. ముందు ముందు బంగారం ధరలు ఏదైతే ప్రస్తుతం 70,000 పైన బంగారం ధరలు కొనసాగుతున్నాయి. అది ప్యూర్ 24 క్యారెట్ల బంగారం ధర 73-74 అలా వివిధ రాష్ట్రాల్లో 70,000 పైనే కొనసాగుతూ వస్తుంది. అయితే అటు అంతర్జాతీయ మార్కెట్ని బేరీజ్ చేసుకొని, అటు లోకల్ మార్కెట్ భారత మార్కెట్ని బేరీజ్ చేసుకొని ఈ గోల్డ్ రేట్ అనేది నిర్ణయిస్తూ ఉంటారు. అయితే చాలా కాలం నుంచి ఆఫ్టర్ కరోనా తర్వాత లేదా ప్రతి ఇయర్ కూడా అంతకంతకు పెరుగుతూ వెళ్తుంది బంగారం ధర. అయితే ఈ మధ్య కాలంలో అటు కేంద్రం సుంకం తగ్గించడం ద్వారా కొద్దిగా ఊరటనిస్తూ ఇవాళ తగ్గితే రేపు పెరగడం, ఇవాళ పెరిగితే రేపు తగ్గడం అట్లా దోబూచులు ఆడుతూ ఉంటుంది. అటు స్టాక్ మార్కెట్ని కూడా మన అంచనా వేస్తే తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము తీపి కబురు చెప్పబోతుందా అంటే అవుననే సమాచారం మనకంతా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇది పూర్తి స్థాయిలో 24 క్యారెట్ల బంగారం కాదు, కేవలం 9 క్యారెట్ల బంగారం. అంటే చవకాయ ధరలో చవకైన నాణ్యత అనమాట. ఎందుకంటే దీని మీద ఒక దూరదృష్టి అనేది ఏర్పడి ఉంది. ముందు చూపుతూ ఆలోచించి ఏదైతే బంగారం ప్రియులు ఎంతమంది ఉన్నారో బంగారాన్ని దొంగతనం చేసే ప్రియులు కూడా అంతేమంది ఉన్నారు. ఇదైతే వాస్తవం. దీనికి సంబంధించి క్రైమ్ రేటు కూడా, బంగారం సంబంధించి క్రైమ్ రేటు కూడా పెరుగుతూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కేంద్రం ఈ స్నాచర్ల నుంచి కావచ్చు, అలాగే ఈ దొంగతనాల నుంచి కావచ్చు, అటు దొంగతనాలను తగ్గించడంతో పాటు ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలకు కూడా బంగారాన్ని కొనుక్కునే విధంగా ఒక ధరను తీసుకురావడం అనే ఆలోచన జరుగుతూ ఉంది. అయితే ఇది ఒకవేళ కార్యరూపం దాలిస్తే మార్కెట్ ఏ విధంగా ఉంటుంది, మార్కెట్ ఏ విధంగా ఉండబోతోంది, బంగారం నిజంగా ఆ ధరలో వస్తుందా, అది సాధ్యమేనా, మరి 24 క్యారెట్లకు 9 క్యారెట్లకు తేడాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనము బిజినెస్ అనలిస్టులకు ఒకసారి చర్చిద్దాము. వారిని కాల్లోకి తీసుకొని చర్చిద్దాము, వాటి గురించి పూర్తి స్థాయిలో తెలుసుకుందాం. హలో వర్మ గారు, నమస్తే. అదే ప్రస్తుతం తాజా సంచలనం ఏంటంటే బంగారం ఏదైతే 9 క్యారెట్ల బంగారం లేదా తులం బంగారం 20,000-30,000 మధ్య వస్తుందనే వార్తలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం దీని మీద యోచనలో ఉంది, బంగారం వ్యాపారులతో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే నిజంగా ఇది కార్యరూపం దాలిస్తే మార్కెట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే 9 క్యారెట్ల బంగారం మీద నిజంగా సాధ్యమయ్యే పనేనా? 9 క్యారెట్ల బంగారం అనేది ఇప్పుడు కదండి, ఇప్పుడు ఉన్నదే అది. అయితే ఇంతవరకు మనకి 9 క్యారెట్ల బంగారం మీద ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే దానికి హాల్ మార్కింగ్ ఇస్తుంది ఇప్పుడు ప్రభుత్వం. ఓకే, అంటే ప్రభుత్వం దాని స్వచ్ఛతని నిర్ధారిస్తుంది. హాల్ మార్క్ ఇంతవరకు 22 క్యారెక్టర్స్ కి 18 క్యారెక్టర్స్ కి హాల్ మార్క్ ఇస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు 9 క్యారెట్ల బంగారానికి కూడా హాల్ మార్క్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. ఆ హాల్ మార్క్ ఇవ్వడం వల్ల 9 క్యారెట్ల బంగారానికి ఒక అథెంటికేషన్ వస్తుంది అనమాట. ఓకే, 9 క్యారెట్ల బంగారం అంటే మరి ఏం లేదంటే అందులో ఉండే బంగారం స్వచ్ఛతనే 9 క్యారెట్ల స్వచ్ఛత ఉంటుంది. 9 క్యారెట్లు అంటే సుమారుగా మీకు 37.5% స్వచ్ఛమైన బంగారం మాత్రమే ఉంటుంది అందులో. సో ఇప్పుడు దీని వల్ల ఏమవుతుందంటే మనకి 22 క్యారెట్ల బంగారం ధర కంటే కూడా ఈ 9 క్యారెట్లు సహజంగానే 22 క్యారెట్లు అనేది హైయెస్ట్ క్వాలిటీ 99.6% ఉంటుంది కాబట్టి ఆ హైయెస్ట్ క్వాలిటీ నుండి ఈ 9 క్యారెట్స్ అనేది కొంచెం తక్కువ క్వాలిటీ ఉంటుంది. సో సహజంగానే ధర తగ్గుతుంది. అందువల్ల ఇప్పుడు
క్యారెక్టర్ బంగారం 24 క్యారెక్టర్స్ తోటి డివైడ్ చేసుకుని 9 క్యారెక్టర్స్ కి బంగారం ధరను నిర్ణయిస్తారు. ఇప్పుడు ఈ ధర తగ్గడం అనేది ఎలా జరుగుతుందంటే 9 క్యారెక్టర్ల బంగారానికి మనకు సుమారుగా 20 నుండి ఇప్పుడున్న రేట్ల ప్రకారం అయితే 25,000 వరకు పడే అవకాశం ఉంది. ఓకే. ఇప్పుడు అంటే 20 నుంచి 30 మధ్యలో ఉండబోతుంది ఈ ధర. అవునండి. ఒకవేళ అయితే ఇది హాల్ మార్క్ ఇవ్వడం అనేది ఒక విప్లవాత్మక మార్పు అని చెప్పుకోవచ్చా మనము? చెప్పుకోవచ్చండి. ఎందుకంటే అందరూ 22 క్యారెట్ల బంగారం కొనుక్కోగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉండరు. మోర్ ఓవర్ చిన్న 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 వాళ్ళు ఎవరైనా బంగారం కొనుక్కోవాలి, బంగారం పెట్టుకోవాలి అని ఆశపడే వాళ్ళకి ఇది ఒక మంచి కానుక అవుతుందని చెప్పొచ్చండి. ఎందుకంటే 9 క్యారెట్ల బంగారం తక్కువ బంగారం ఉన్నప్పటికీ కూడా దానికి అథెంటికేషన్ ఉంటుంది. ఇప్పుడు 9 క్యారెట్ల 30 దాంట్లో ఉండే 37.5% స్వచ్ఛమైన బంగారం ఎంత ఉంటుందో దానికి గవర్నమెంట్ అథెంటికేషన్ ఇచ్చారు హాల్ మార్క్ అంటే. సో ఏంటంటే బయట మీరు 9 క్యారెట్ల బంగారం ఇప్పుడు దొరుకుతుంది, ఇప్పుడు దొరకడం కూడా, కానీ దానికి గ్యారంటీ లేదు. 37.5 గ్రామ్ 5% స్వచ్ఛత ఉంటుందా ఉండదా అన్న గ్యారంటీ లేదు. ఇప్పుడు హాల్ మార్క్ ఇవ్వడం వల్ల దానికి కూడా స్వచ్ఛతకి గ్యారంటీ, గవర్నమెంట్ గ్యారంటీ అనేది ఉంటుంది. సో దాని వల్ల మనకి దాని వాల్యూ పడిపోకుండా ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు వర్మ గారు, ఇప్పుడు ఏదైతే 24 క్యారెట్ల బంగారం అయితే ఇప్పుడు మనము బయట దానికంటూ ఒక ప్రాతిపదికన ఉంది, హాల్ మార్కు, అలాగే దాని మీద ఒక ట్రస్ట్ ఉంది కదా మామూలుగా. అయితే ఇప్పుడు ఈ 9 క్యారెట్లకు హాల్ మార్క్ ఇవ్వడం వల్ల ఈ రేటు ఒక 30,000 లోపు వస్తుంది కాబట్టి ఈ 22 కావచ్చు, 24 కావచ్చు, ఈ బంగారం ధరల మీద ప్రభావం చూపే అవకాశం ఉందా? మార్కెట్ మీద ఎటువంటి ప్రభావం చూపబోతుంది? అవి మార్కెట్ మీద ధరల మీద ప్రభావం చూపించడానికి ఏముండదండి. మార్కెట్ లో బంగారం ధరల మీద ప్రభావం చూపించే అంశాలు చాలా ఉంటాయి. ఈ క్యారెట్లు అన్న అంశం మాత్రం మార్కెట్ మీద ఏమీ ప్రభావం చూపించదు. ఒకవేళ ఇన్ కేసు అందరూ అనుకుంటున్నట్టుగా ఈ 9 క్యారెట్ల బంగారం మీద హాల్ మార్క్ వస్తే ప్రతి ఒక్కరు 9 క్యారెట్ల బంగారం మీద డిమాండ్ పెరిగి దాన్ని ఎక్కువ కొనడం జరుగుతూ ఉంటే కనుక మీకు 22 క్యారెట్ల బంగారం ప్లేస్ 9 క్యారెట్ల బంగారం సేల్ ఎక్కువ అవుతుంది. ఓకే. అంతేగాని దాని వల్ల ధరలో పడిపోవడం లేదా పడిపోవడం అనేది జరగదు. 24 క్యారెట్ల బంగారం ఏదైతే ఇంటర్నేషనల్ రేట్ ఉంటుందో, ఏదైతే ఇక్కడ ఇండియన్ బిలియన్ జ్యువెలరీ ఏదైతే వీళ్ళందరూ ఏదైతే రేటు ఫిక్స్ చేసుకుంటారో, ఇక్కడ ట్యాక్స్ ఏవైతే ఉంటాయో అవి యాస్టీజ్ అలాగే ఉంటాయి. వాటిలో ఏం మార్పు రాదు. ప్రతిరోజు ఎలాగైతే బంగారం ధరలు మారుతున్నాయి అదే రకంగా 24 క్యారెట్ల బంగారం ధర మారడం వల్ల 9 క్యారెట్ల బంగారం ధర కూడా మారుతుంది. రైట్. అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే మనము ఏదైతే ముఖ్యంగా అటు బంగారం కొనుగోలు దాని పద్ధతి మారింది. ఎట్లా అంటే ఇంతకు ముందేమో కేవలం నగల మీద ఇష్టంతోనో దేనితోనో, అయితే ఇప్పుడు బంగారం ఉంటే ఎప్పటికైనా సరే ఆర్థికంగా ఆదుకుంటుంది అనే ఒక ధోరణి కూడా ఉంది మార్కెట్లో. మరి ఇప్పుడు ఈ 9 క్యారెట్ల దానికి హాల్ మార్క్ ఇచ్చి ఒక చట్టబద్ధత లాంటిది ఇచ్చేస్తే, అంటే మీరు అంటున్నట్టు గుర్తింపు ఇచ్చేస్తే, ఇప్పుడు రుణాలు కావచ్చు అటువంటి వాటికి ఏమన్నా అవకాశం ఉందా ముందు? దానికి ఏ రకమైన విధి విధానాలు నిర్ణయిస్తారా అన్నది మనం ఇంకా చెప్పలేమండి. అది ప్రభుత్వం దగ్గర మనకు అది వస్తుందని చెప్పలేము. ఒకవేళ వచ్చినా కూడా 9 క్యారెట్ల బంగారంకి ఇప్పుడు ఒకవేళ మనకి 9 క్యారెట్ల బంగారం అథెంటికేటెడ్ గా దీన్ని పెట్టుబడిగా ఉపయోగించుకోవచ్చు, దీన్ని మనం ఎక్కడైనా తాకట్టు పెట్టుకోవచ్చు, ఇలాంటి పరిస్థితి వస్తే కూడా ఆ రేటు ప్రకారమే కదా ఇస్తారు డబ్బులు. ఓకే. ఎంత వరకు ఉందో అంతవరకే. అంతే కదా. 22 క్యారెట్లు ఇప్పుడు 80,000 రేటు ఉంది, 68,000 70,000 రేటు ఉంది అనుకోండి. ఆ 70,000కి వాళ్ళ పర్సెంటేజ్ పోనీ 55,000 60,000 వాళ్ళు ఇస్తారు ప్లెడ్జ్ చేసినప్పుడు, మనం తాకట్టు పెట్టినప్పుడు. సేమ్ అదే రకంగా 9 క్యారెట్ల బంగారం 25,000 ఉంటే 15,000 16,000 మన చేతికి ఇచ్చే పరిస్థితి ఉండొచ్చు అన్నమాట 10 గ్రాముల దగ్గర. రైట్. అయితే ఏదైతే ఈ ప్రతిపాదనలు ఉన్నాయో కేంద్రం ముఖ్యంగా ఇంకో విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఏదైతే క్రైమ్ రేటు, ముఖ్యంగా ఆడవాళ్ళ మెడలో గొలుసులు ఎత్తుకుపోవడం కావచ్చు, చైన్ స్నాచింగ్ సంబంధించి కూడా వాటికి ఒక అడ్డుకట్ట వేసినట్టు అని కేంద్రం భావిస్తోందని తెలుస్తోంది. నిజంగా ఆ విధంగా ఏదైనా రిజల్ట్ ఉండొచ్చా? అంటే రిజల్ట్ ఉండడం అంటే అండి, దొంగతనం అనేదానికి మీకు రూపాయి వస్తువు కూడా దొంగతనం జరగచ్చు. అవునవును. 1,000 రూపాయలు వస్తుంది కాబట్టి దొంగతనం చేస్తారు, రూపాయి వస్తుంది కాబట్టి దొంగతనం చేయరు అనేది ఏమి ఉండదు. దొంగతనం అనేది జరిగేది ఎక్కడైనా జరుగుతుంది, ఎప్పుడైనా జరుగుతుంది, ఎలాగైనా జరుగుతుంది, ఏ వస్తువు అయినా జరుగుతుంది. గోల్డ్ విషయంలో కూడా 22 క్యారెట్లు అయినా అవ్వచ్చు, 18 క్యారెట్లు అయినా అవ్వచ్చు. ఏదైనా గోల్డే కదా, గోల్డ్ గుండి వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ ప్రకారం అమ్ముకుంటాడు దొంగతనం చేస్తాడు. సో దొంగతనాలు తగ్గిపోతాయి అది అన్నది కాదు. కానీ 9 క్యారెట్ల బంగారం వస్తే కనుక ఒకవేళ ప్రజలు అంటే సామాన్య ప్రజలు, దిగువ స్థాయిలో ఉండే ప్రజలు, వారు బంగారం మీద మోజు లేదంటే వాళ్ళ పిల్లలు పెళ్లి చేసినప్పుడు కొంచెం బంగారం పెట్టుకోవడం, ఇటువంటి విషయాలకు వచ్చేటప్పటికి 9 గ్రాముల బంగారం ప్రిఫర్ చేయడానికి కొంతవరకు అవకాశం ఉందండి. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, మన ఇండియన్ సైకాలజీ ప్రకారం
మనం బాగా మన జీన్స్ లో ఉండిపోయింది. పురాతన ముందు కూడా జీన్స్ లో ఉండిపోయింది అంటే 22 క్యారెట్ల బంగారం, కేడిఎం బంగారం అంటారు. కేడిఎం బంగారం మనం అథెంటికేటిక్ గా అంటే ఇప్పుడు 18 క్యారెట్ల బంగారం కూడా మార్కెట్ లో ఉన్నప్పటికీ కూడా 22 క్యారెట్ల బంగారానికి డిమాండ్ ఎక్కువ ఉంది. అవునవును. 18 క్యారెట్ల బంగారానికి కూడా అంత డిమాండ్ లేదు. సో ఈ 9 క్యారెట్ల బంగారం వస్తే డిమాండ్ వచ్చేస్తుందా అంటే ఇప్పుడు వచ్చేస్తుందని కూడా మనం చెప్పలేము. కానీ ఒక వెసులుబాటు ఏంటంటే 9 క్యారెట్ల బంగారం తోటి బంగారం మీద మోజుండి బంగారం పెట్టుకోవాలి, బంగారం మన దగ్గర ఉంటే బాగుంటది అని అనిపించే చిన్న స్థాయిలో ఉండే వ్యక్తులు ఎవరైనా ఉంటే, చిన్న స్థాయిలో ఉండే ప్రజలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంత వెసులుబాటు వస్తుందని మాత్రం చెప్పచ్చు. రైట్. ఓవరాల్గా ఏదైతే ఆర్థికంగా వెనుకబడి లేదా కొద్దిగా బంగారం కొనుక్కుందాం అనుకునే వాళ్ళకి మాత్రమైతే ఇది ఖచ్చితంగా ఒక మంచి అవకాశం అన్నమాట, ఒకవేళ హాల్మార్క్ మంచి ఇస్తే. అవకాశం. అవునండి, మంచి అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు 18 క్యారెట్లు 22 క్యారెట్లు కొనాలంటే అంత డబ్బులు పెట్టి కొనుక్కోలేదు వీళ్ళు. అది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే 9 క్యారెట్ల బంగారం మీకు 25,000 10 గ్రాములు వస్తుందంటే ఒక 5 గ్రాములు వచ్చేవాడు 12,000కే వస్తుంది కదా. అవునవును. ఇప్పుడు 12,000 చేతిలో ఉన్న వాళ్ళు ఏదో ఒక చిన్న వస్తువు ఏదో ఒకటి చేయించుకోవచ్చు, పిల్లలకి ఏదో ఒకటి ఏదైనా వస్తువు చేయించవచ్చు. ఆ రకంగా ఆలోచించే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ప్రభుత్వం తీసుకునే ఈ చర్య ఆ రకంగా ప్రజలు ఆలోచిస్తే మాత్రం 100% సక్సెస్ అవుతుంది. రైట్. అంటే ఒకవేళ ముందు ముందు ఏదైతే ఇప్పుడు ఇలా 9 క్యారెట్ల బంగారం పూర్తి స్థాయిలో హాల్మార్క్ వచ్చినాక మార్కెట్లో చలామణి ఒకవేళ ఎక్కువ అవుతున్నప్పుడు వీటిని నకిలీ చేసేయడం కానీ, అంటే సాధారణంగా నార్మల్ 22 క్యారెట్లకు ఉన్న ఇబ్బందులు ఏదైతే ఒకవేళ అట్లా ఏదన్నా చేద్దామంటే, క్రైమ్ చేద్దామంటే? అంటే మీరు చెప్తున్నది ఏంటంటే గతంలో అలా జరిగేది. హాల్ మార్కింగ్ సిస్టమ్ అంటే హాల్ మార్కింగ్ మీద ఖచ్చితంగా ప్రభుత్వం ఉక్కుపాదం మోపి హాల్ మార్కింగ్ ఖచ్చితంగా ఉండాలి అనే ఒక డెసిషన్ తీసుకున్నంత వరకు కూడా గతంలో అలా ఉండేది. 22 క్యారెట్ల బంగారం అని చెప్పి మోసం చేయడం, ఏదో అంత 22 క్యారెట్ల బంగారంలో అంత స్వచ్ఛత లేకుండా తక్కువ స్వచ్ఛతతో బంగారం చేసి అంటే 18 క్యారెట్స్ బంగారం తీసుకొచ్చి 22 క్యారెట్స్ అమ్మేయడం అటువంటి జరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఇప్పుడైతే మాత్రం ఆ రకమైన మోసాలు చాలా వరకు తగ్గినాయి అనే చెప్పొచ్చు. 9 క్యారెట్ల బంగారంలో 9 క్యారెట్ల బంగారంలో ఇంకేం మోసం చేయగలుగుతారు? అందులో ఉండేదే చాలా తక్కువ కదా. 37% ఉంటుంది, 37.5%. అంటే నా సందేహం ఏంటంటే వర్మ గారు, ఈ మామూలుగానే బంగారం ధరలు ఎప్పుడైతే పైకి పెరిగి 70,000 దగ్గర ఉందో చాలామంది మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, చాలామంది కావచ్చు, ఏదైతే ఈ 1 గ్రామ్ గోల్డ్ కానీ లేదంటే ఆర్నమెంటల్స్ మనం చూస్తూ ఉంటాం బయట, గోల్డ్ కోటెడ్ లాగానే ఉంటాయి, వాటి మీద మొగ్గు చూపించారు. అయితే ఆ క్రమంలో ఇటువంటి వాటిని దీని డూప్లికేట్ తెచ్చి అట్లా దానికి ఏమైనా ఆస్కారం ఉండే అవకాశాలు ఉన్నాయా? డూప్లికేట్ ఏం అవకాశం ఉండదు. కానీ మీరన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు ఎవరైతే బంగారం అంత ధర పెట్టుకోలేక బంగారం అంటే ఇప్పుడు ఒక పెళ్లికి వెళ్ళాలి, పెళ్లికి అక్కడ మళ్ళీ బంగారం లేకపోతే బాగోదని లేడీస్ ఫీల్ అయ్యి దానికోసం ఏదో 1 గ్రామ్ గోల్డ్ మళ్ళీ ఏదో ఒక చైన్ ఉంటారు కదా, 1 గ్రామ్ గోల్డ్ చైన్ కొనుక్కుని వేసుకోవడం అది మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ 1 గ్రామ్ ప్లేస్ లో 9 క్యారెట్స్ గోల్డ్ తో చైన్ కొనుక్కునే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటది. ఎందుకంటే దానికి దీనికి రేట్ వచ్చి ఒక 2-3 వేలు తేడా ఉంటాయి. అంటే చిన్న చైన్ కావాలనుకుంటే ఒక 7-8 వేలు పెట్టి చైన్ దొరకవచ్చు. అది ఎలాగో 1 గ్రామ్ కూడా 2,000 రూపాయల దాకా పడుతుంది. సో ఆ వేరియేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం డబ్బులు దాచుకుని 9 క్యారెట్స్ బంగారం కొనుక్కుందాం అనే ఆలోచన అయితే కింది స్థాయి వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది. డూప్లికేట్ జరగడం అనేది మాత్రం చాలా రేర్ గా జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడైనా అవగాహన లేని వాళ్ళు బంగారం కొనుక్కునేటప్పుడు జరగవచ్చు. వన్స్ హాల్ మార్క్ పడింది అంటే మాత్రం అది 100% ప్యూర్ అయి ఉంటుంది, 100% అథెంటికేటెడ్ అయ్యి. రైట్ అండి. థ్యాంక్ యూ మీ వ్యూస్ మాత్రం పంచుకున్నందుకు. థ్యాంక్ యూ రమేష్. రైట్. అంటే ఏదైతే కేంద్రం ప్రతిపాదిస్తోంది, ఒక ఆలోచన చేస్తూ ఉంది, బంగారం వ్యాపారులతో కూడా మాట్లాడుతూ సంప్రదింపులు జరిపిన సమాచారం. అయితే ఈ 9 క్యారెట్ల మామూలుగా ఇప్పటికైతే 9 క్యారెట్ల బంగారం అందుబాటులో ఉంది, కానీ దానికి ఒక హాల్మార్క్ సిస్టమ్ని తేవడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అటు ఏదైతే భారీ స్థాయిలో భారీ ధరలు పెట్టి 24 కానీ 22 క్యారెట్లు కానీ కొనలేని మధ్యతరగతి సాధారణ కుటుంబాలకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్తున్నారు నిపుణులు. అయితే ముందు వీటిలో కూడా కొన్ని అక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ హాల్మార్క్ను అలాగే మిగతా వాటిని కూడా చూసుకొని కొంటే బాగుంటుందనేది కూడా నిపుణుల అభిప్రాయం.